అందరికీ నమస్తే. స్థానిక ఎన్నికలకు బ్రేకు చూడు. ఇక బట్టవాయి లీడర్లు సిరసన్న భాగవతం ఆడతలేరు. ఇలా ముచ్చట్ల ముసలి కన్నీరు కాల్చుకుంటే స్టేట్మెంట్ ఇచ్చిరియా. ఫస్ట్ బీజేపీలో ముచ్చట చెప్తా. బండి సంజయ్ ఏం చెప్తారు ముచ్చట అంటే, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలంటే లెక్కలేదు. ఈ ప్రజలు కేవలం ఓట్లేసే యంత్రాలుగానే చూస్తారు వీళ్ళు. అదే మేమైతేనా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుందామని కథలు పడుతుండే బండి సంజయ్. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు ఒకటే, వీళ్ళు తోడు దొంగలు, వీళ్ళు బీసీలకు అన్యాయం చేస్తారు. మేము కనుక అధికారంలో ఉంటేనా, మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ టైం కల్లా మొత్తం ఎలక్షన్లే అయిపోవు, 7 కాడికి సస్యశ్యామలం అయిపోవనేమో బీఆర్ఎస్ వాళ్ళు కథలు పడుతుంది. ఏది రిజర్వేషన్లు ఎక్కువ శాతం ఉంటే తక్కువ శాతం పడేసింది బీఆర్ఎస్లే కదా. ఇవాళ గీలు కూడా కథలు పడవచ్చు. వీళ్ళిద్దరు ముచ్చట గిట్ట ఉంటే కాంగ్రెస్ ఆయన కూడా కథలు పడాలి కదా. కాంగ్రెస్ ఆయన ఏం కథలు పడుతుండే అంటే, గత ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారంగానే బీసీల కంట ఉరితాడైందట. గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో ఒక గదే ఇప్పుడు బీసీలకు ఉరితాడైందని ఈ కథలు పడుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏమైనా శరంపేగులు ఉంటే, మీరు ముగ్గురు కలిసి ఒక్కడ పడి సాగురి. 3 పార్టీలు, ప్రధానంగా ఉన్న 3 పార్టీలు కూర్చొని బీసీలకు ఎట్ట చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచించి ముందరకు పోయి ఉపాయం చేయరు. బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, రెడ్డిలకైనా కానీ ఎట్ట పోతే బాగుంటుంది, సమన్యాయం జరుగుతుందని ఆలోచనతో పోతేనేమో బాగుంటుంది. కానీ మీరు స్వార్థ రాజకీయ నాయకులు కదా. స్వార్థంతో కుళ్ళు మొత్తం నిండిపోయిన రాజకీయ నాయకులు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తేనేమో రేపన్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణలోనేమో బీజేపీలకు ఉన్నది. లేదు బీఆర్ఎస్ వాళ్ళకి ఏముంది, ఇది రానే వద్దు, ఇది రాకుంటేనే పాడైపోను, మళ్ళీ ముక్కు పోసిన మునుపటోడే ముద్దు పోయినా మళ్ళీ మయ్యనే తీసుకొస్తాడేమోనేమో కేసీఆర్కు అలాగున్నది. వీళ్ళిద్దరు నాశనం అయితే దేశం మొత్తం మేమే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం కూడా మాకే అయితేనో బీజేపీలకు ఉన్నది. మీ అందరి పుత్తల బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఓ బీసీ ప్రజలారా, మీ బతుకులు మారాలంటే మీరే రోళ్ళు ఎక్కాలి. పక్క మీరే రోళ్ళు ఎక్కితేనే న్యాయం జరుగుతుంది.